మీకు గుర్తుంటే దుబాయ్లో మీరు కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు, కృష్ణరాజు గారిది ఒక ఏవి వేసాం 3 నిమిషాల పాటు. అబ్బా అసలు అది చూసుకొని అయితే ప్రభాస్ గారు అబ్బా మా పెద్దనాన్న గారు ఎలా ఉన్నారు, మా పెద్దబాజీ అసలు నేను కూడా ఇలాగా ఆనందపడిపోతా ఉండేదాన్ని ఆ స్టేజ్ చూసి. అక్కడ కరెక్ట్గా ఆ సారథి అక్కడ ఏవి వేసేటప్పుడు నన్ను చూపించేవారు, అంటే నేను క్లాప్స్ కొట్టడం. నాకు బాగా గుర్తు మేడం. దానికి మనం మంచులక్ష్మి వీళ్ళంతా వచ్చారు. మంచులక్ష్మి ఏమో జోక్ చేసింది, అంకుల్ ఆ రోజుల్లో నేనెందుకు పుట్టలేదు, మీరు అంత అందంగా ఉన్నారు. కరెక్ట్, నిజంగా ఆ రోజు నాకు అన్ని ప్రతి సెకండ్ గుర్తే. అంత చల్లో ఉన్నా ఒక్క దెబ్బకి అందరం కూడా అట్రాక్షన్కి ఆ ప్రభాస్ గారు అయితే ఏం ఎంజాయ్ చేశారు ఆ రోజు. ఆయనకంటే ఇంకా అసలు పెదబాజీ అంటే ఆయనకి ఇంకా చెప్పలేని రెస్పెక్ట్, ఆ ప్రేమ, ఇది ఇంకా అసలు బాండింగ్ చెప్పలేము మనం. కొన్ని సీన్స్ లో అయితే నాలాగనే ఉన్నాను నేను, ఆయన కనెక్ట్ చేసుకోవటం ప్రభాస్ గారు, కరెక్ట్ గా ఇలా ఉన్నాను ఆ టైంలో, మీరు ఇక్కడ ఇలా ఉన్నారా పెద్దబాజీ అని ఆయన అడిగితే ఆయన చెప్పుకోవటం. ఆ మనూరు పాండవుల గురించి ఎన్నిసార్లు ఇద్దరు మేమేమో చుట్టూ కూర్చుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనమాట. ఆ మనూరు పాండవుల్లో ఆ క్యారెక్టర్ గురించి, నువ్వు వేస్తే బాగుంటుంది పెద్దబాజీ, అలాంటూ మీరు ముట్టుకోకండి, అది మీరు తప్ప ఇంకెవ్వరూ వేయలేరు, నేను కూడా వేయలేను అనేవారు ఆయన. నువ్వు చేయగలవు, నువ్వు అనుకుంటే చేయగలవు అనేవారు. ఆయనకి ఇష్టం అనమాట కొడుకు చేయాలని అనుకుంటేవారు. కానీ అప్పటికి ఉన్నంతలో, అవకాశం ఉన్నంతలో రెబెల్ కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత మొన్న మధ్య వచ్చిన అదే రాధేశ్యామ్ ఆయన అనేవారు, ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను యాక్ట్ చేస్తూ చనిపోవాలి అని. ఆయన ఎలా అయితే డిజైన్ చేసుకున్నారో, ఎలా అయితే అనుకున్నారో అలాగే ఆయన, అంటే ఆయన నిర్ణయం వరకు మరి ఆయన తీసుకున్నారేమో, కానీ ఇక్కడ ఆయన నమ్ముకొని మనం ఉన్నాం కదా. లివ్ దిస్ మూమెంట్ అనుకునేవారు మేడం, ఏ సెకండ్ ఎంజాయ్ చేశారు. అసలు ఇది దేన్ని అంటే అందరూ అనేవారు, మీరు 2 పడవల మీద ప్రయాణం, ఒకటి సినీ ఫీల్డ్, 2 రాజకీయం, 2 ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేవారు. ఈ 2 హ్యాండిల్ చేసేవారు, అలాగని ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు. అలాగని మొత్తం పండుగలు వచ్చినా ఏవచ్చినా మళ్ళీ అందరూ చిన్నాని పిల్లలు, పెదనాన్న పిల్లలు, మొత్తం ఫ్యామిలీ అందరినీ పిలిచి ఎంజాయ్ చేసేవారు.